నిరుద్యోగ నాయకుడు మోతిలాల్ ఉన్నాడు మనతో పాటు. మోతిలాల్, ఇది గత కొన్ని రోజుల నుంచి కూడా ఇదంతా కొంత సైలెంట్ అయింది, మళ్ళీ స్టార్ట్ చేసిర్రు. హైకోర్టు కూడా తీర్పిచ్చింది తాజాగా. ఓవరాల్గా ఇవన్నీ వీటి గురించి ఏం చెప్తారు నిరుద్యోగులు? అన్నా, మేము ఓవరాల్గా ఒకటే విషయం చెప్తున్నాం అన్న. ఓవరాల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది. ఒకటి, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలో ఫెయిల్ అయిపోయింది, ఇది క్లియర్. అది గ్రూప్ 1లో ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి అది ఏదైతే ఉన్నదో అది చాలా క్లియర్గా ఫెయిల్ అయిపోయిందని మనకు అర్థమైపోయింది. రెండో విషయం ఏంటంటే, నోటిఫికేషన్ ఇవ్వడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. పోయిన అసెంబ్లీ నుంచి ఈ అసెంబ్లీ వరకు ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ హటావో, నిరుద్యోగి బచావో, కాంగ్రెస్ పార్టీ నోటిఫికేషన్ ఇచ్చుడో, ఈ కాంగ్రెస్ పార్టీ నోటిఫికేషన్ ఇచ్చుడో, కాంగ్రెస్ పార్టీ సచ్చుడో అనే నినాదాన్ని కూడా మేము ప్రజల్లోకి చాలా బలంగా తీసుకుపోతాం. ఈ ప్రెస్ మీట్ ద్వారా లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రభుత్వంపై విరుచుకుపడడానికి ప్రెస్ మీట్ పెట్టారా, లేకపోతే మీకు రావాల్సిన ఉద్యోగాల గురించి పెట్టారా, కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయడానికి ప్రెస్ మీట్ పెట్టారా, ఏంటి? మేము ఈ 22 నెలల్లో ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయాలని అనుకోలే. మేము వాళ్ళకు ధర్నాలు చేసినాం, ముట్టడిలు చేసినాం, వినతి పత్రాలు ఇచ్చినాం, ఇంద్రపాద ధర్నాలు చేసినాం, సెక్రటరీ ముట్టడిలు పెట్టినాం. ఏ రోజు కూడా పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు మేము. ఇది మీకు తెలుసు బాగా. మనం ఏ రోజైనా మేము సమయం సందర్భం లేకుండా బయటకు వచ్చి మాట్లాడేది లేదు. ఇప్పుడు ఇది ఖచ్చితంగా పొలిటికల్ స్టేట్మెంటే. పొలిటికల్గా డ్యామేజ్ చేయడం కోసమే చేసినాం. ఎందుకు, మీకు ఇన్ని రకాలుగా చెప్పాలనుకున్నప్పుడు నీకు బుజ్జగించి చెప్పినప్పుడు నువ్వు వినప్పుడు నేను దెబ్బ కొట్టడమే నీకు సొల్యూషన్ అవుతుంది. దెబ్బ కొట్టించుకోవాలన్నా కొట్టించుకోవద్దా అనేది కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ ఏమైనా మిమ్మల్ని ముందు పెట్టి చేపిస్తుందా? నా వెనకాల అన్ని పార్టీలు ఉన్నాయి. మీరు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నది, యువత ఉన్నది, నిరుద్యోగ యువత ఉన్నది. నా వెనకాల ముఖ్యంగా ఏంటంటే న్యాయం ధర్మం ఉంది. నన్ను న్యాయం ధర్మం మాత్రమే నడిపిస్తుంది. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీతో ఉండి మాట్లాడడం వల్ల మిమ్మల్ని వాళ్ళు రెచ్చగొడుతున్నారనే ఇవి ఎలిగేషన్స్ వస్తున్నాయి కదా మీ మీద. అన్నా, ఇప్పుడు నేను బీజేపీ పార్టీ, నేను ఒక ప్రోగ్రామ్కి అన్ని పొలిటికల్ పార్టీ దగ్గర పోతా. వాళ్ళు కళ్ళు దొబ్బితే నేనేం చేయలేను. రెండోది, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు పొలిటికల్ స్టేట్మెంట్ ఎందుకు తీసుకుంటున్నామంటే, పొలిటికల్గా వాళ్ళకు జరగాల్సినటువంటి డ్యామేజ్ జరిగితేనే వాళ్ళకు మా విలువ ఏందని అర్థమవుతుంది. ఇప్పుడు లేదు, అది జరగకూడదంటే నువ్వు నోటిఫికేషన్ అయ్యి పోనీ. మేము 5 లక్షలు అడగట్లే, 2 లక్షలు అడగట్లే, ఒక్క నోటిఫికేషన్ అయ్యి మేము చదువుకుంటామంటున్నాం కదా అన్న. సెప్టెంబర్ ఈ టైంకి వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారం, వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం ఎన్ని ఉద్యోగాలు రావాలి, ఎన్ని నోటిఫికేషన్లు రావాలి? ఒక్కటి కూడా లేదన్నా. హామీ ఇచ్చింది. ఏమి హామీ? క్యాలెండర్ ప్రకారంగా అక్టోబర్లో గ్రూప్ 1 ఇవ్వాలి, డిఎస్సి ఇవ్వాలి, పవర్ సెక్టర్ నోటిఫికేషన్ విడుదల చేయాలి, ఏడబ్ల్యూ నోటిఫికేషన్ విడుదల చేయాలి, దాని తర్వాత డిఎస్సి విడుదల చేయాలి, గ్రూప్స్ విడుదల చేయాలి, గ్రూప్ 1 మళ్ళీ నోటిఫికేషన్ రావాలి. ఏడున్నాయనా? అరే, నర్సింగ్ వాళ్ళది వీళ్ళది ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు వాళ్ళకి ఎగ్జామ్ రాసి 9 నెలలు అయింది. ఇప్పుడు దిక్కు దిగడం లేదు దానికి. ఇప్పుడు ప్రభుత్వము ఆ బై ఎలక్షన్ పనిలో ఉంది. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేల మీద సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గా ఉంది. బై ఎలక్షన్ వస్తే ఒకవేళ ఖైరతాబాద్లో జూబ్లీహిల్స్ బైపోల్ కూడా వచ్చే అవకాశం ఉంది నోటిఫికేషన్. వీటిలలో ఏమైనా చిచ్చు పెట్టే అవకాశం ఉందా? ఇక మేము అగ్గి పెట్టడమే. ఇక నువ్వు నిరుద్యోగులు అనుకుంటావా, రాజకీయ నాయకుడు అంటావు, మాకు అనవసరం. ఎలా అంటే అలా కొడతాం. ఇక ఎక్కడ వీళ్ళని కొడితే డ్యామేజ్ అవుతుందో అక్కడ డ్యామేజ్ ప్రభుత్వాన్ని కొట్టడమే. ఇప్పుడు ఇన్ని రోజులు ఓపికగా ఉన్నారు కదా, ఎందుకు ఓపికగా ఉన్నారు మరి అన్న? ఇన్ని రోజులు మేము ప్రభుత్వాన్ని 22 నెలలు గవర్నమెంట్ ఈ రోజు రేపు మీరు ఏం చెప్తే అది నమ్మినామన్నా, ఏం చెప్తే అది విన్నాము. మీరు చేయనప్పుడు మరి మేము ఓపిక ఎట్లా ఉంటాం చెప్పు? జూబ్లీహిల్స్ బైపోల్ ఏమన్నా కార్యాచరణ ఉందా? ఖచ్చితంగా క్యాంపెయిన్ చేస్తాం. ఎవరికి నెగిటివ్గా, ఎవరికి మద్దతుగా చేస్తారు? మేము ఎప్పుడు కూడా మాకు ఎవడైతే న్యాయం చేయలేదో వాడికి ఎదురుగానే మేము క్యాంపెయినింగ్ చేస్తాం తప్ప మేము ఇంకోటి సపోర్ట్ చేయమని చెప్పేసి మేము చెప్పాం. అది ఎవడిష్టం, ప్రజలు నిర్ణయించుకోవాలి. అది మాకు జరిగిన అన్యాయాన్ని అక్కడ అస్త్రంగా వాడతాం తప్ప వీళ్ళకి ఓటేయండి అని చెప్పేసి మేము అడగం. కానీ వీడికి ఓటేయొద్దు అని చెప్పేసి అడిగే హక్కు మాకు ఉన్నది. నోటిఫికేషన్ ఎప్పటి వరకు ఇవ్వాలి మీకు? మాకు ఎప్పుడైతే అప్పుడు. మాకు లోకల్ బాడీ ఎలక్షన్స్ కంటే ముందు నోటిఫికేషన్ విడుదల చేయాలి. చేసిన రోజు మేము మా యొక్క ఉద్యమాన్ని ఆపేస్తాం. కానీ వీళ్ళ పరిస్థితి చూస్తుంటే ఇప్పుడు ఢిల్లీ ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉంది ఈరోజు. ఒకవైపు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్, ఎమ్మెల్యేల వేట్ ఉన్నది. ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశాలు స్పీకర్ వేట్ వేస్తే అయిపోతుంది. ఈ పంచాయతీలో నిరుద్యోగులను ఏడ పట్టించుకునే పరిస్థితి ఉంది అంటున్నాను. అందరూ తెలంగాణ సమాజం మొత్తం పట్టించుకునేలాగా మేము మా యొక్క ఉద్యమాన్ని నిర్మిస్తామన్నా. అందరూ మా గురించి మాట్లాడేట్టు మేము ఉద్యమాన్ని నిర్మిస్తాం, దాంట్లో డౌటే లేదు. చివరిగా ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ పెద్దలకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నాను?
ప్రభుత్వానికి మీకు నచ్చినటువంటి నోటిఫికేషన్ ఒక్కటైనా విడుదల చేయండి, లేకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ సచ్చుడో నోటిఫికేషన్ ఇచ్చుడో అనే ఒక నినాదాన్ని చాలా బలంగా తీసుకుపోతామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. రైట్. సో చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, మనతో పాటు మాట్లాడదాం. విద్యుత్ శాఖకి సంబంధించిన నోటిఫికేషన్ గురించి మాట్లాడతారు. ఒకసారి ఎప్పుడు రావాలి నోటిఫికేషన్? ఇది అక్టోబర్ 2024లో విద్యుత్ శాఖకు సంబంధించిన ట్రాన్స్కో, జెన్కో, ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్ ఈ 4 కంపెనీలకు సంబంధించిన దాదాపు 5,300 వేకెన్సీస్ నోటిఫికేషన్ రావాలి. కానీ ఎస్సీ వర్గీకరణ వల్ల ఆగిపోయింది. ఇది జాబ్ క్యాలెండర్ రావాల్సిన 2వ నోటిఫికేషన్. కానీ యాక్చువల్గా వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో రాకముందు మేనిఫెస్టోలో పెట్టిన దాని ప్రకారము మే 2024లో ఇంజనీరింగ్, పవర్ సెక్టర్ సంబంధించిన నోటిఫికేషన్ రావాలి. కానీ అది రాకుండా అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్లో కొత్తది పెట్టారు. అందులో అక్టోబర్లో రావాలి, జనవరిలో ఎగ్జామ్స్ అయిపోవాలి. ఎస్సీ వర్గీకరణ ఆపేశారు. అది అట్లనే ఉంది, ఇంతవరకు నోటిఫికేషన్స్ రాలేదు. సో దాని గురించి మేము భట్టి విక్రమార్క గతంలో కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చిండు, పేపర్ స్టేట్మెంట్లు. దానికి అనుగుణంగా ఏం నోటిఫికేషన్ ఏం రాలేదు. నోటిఫికేషన్ వాళ్ళు చూడండి, మేము నవంబర్లో మా నోటిఫికేషన్స్ రావట్లేదని మేము గాంధీ భవన్లో కలిసినప్పుడు ట్వీట్ చేశారు, మీకు త్వరలో వస్తాయని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాత వస్తాయని చెప్పారు. వివిధ రకాల ప్లాట్ఫామ్స్ మీద కూడా, అది ఎంప్లాయీస్ యూనియన్ సంబంధించిన ప్లాట్ఫామ్ కానీ, లేదంటే ఎక్కడైనా సబ్ స్టేషన్స్ ఓపెనింగ్ కానీ, ఎక్కడికైనా విద్యుత్ శాఖకు సంబంధించిన కార్యక్రమంలో ఎక్కడ కూడా వెళ్ళినప్పుడు విద్యుత్ శాఖలో నోటిఫికేషన్స్ త్వరలో అన్ని జాబ్ క్యాలెండర్కి అనుగుణంగా భర్తీ చేస్తాము, ఖాళీలకు అనుగుణంగా భర్తీ చేస్తామని అన్నారు. కానీ ఇంతవరకు నోటిఫికేషన్ అనేది విడుదల కాలేదు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య లేదు, కావాలనే దీన్ని క్రియేట్ చేస్తున్నారనే ఒక అలిగేషన్ ఉంది. దీనికి ఏం చెప్తారు మీరు? నిరుద్యోగ సమస్య అనేది ఎప్పటికీ ఉంటుంది. అది ఏ గవర్నమెంట్ కూడా దాన్ని మొత్తానికి నిర్మూలించలేదు, కానీ తగ్గించవచ్చు. నేను కూడా ఇంతకుముందు ఒక ప్రైవేట్ సెక్టార్లో జాబ్ చేశాను. ఈ ప్రైవేట్ సెక్టార్లో అరకొర జీతాలు, అక్కడ ఉన్న ప్రెజరు, అక్కడ ఉన్న వివిధ రకాల ఇబ్బందులతోటి ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు, ఎందుకంటే కేసీఆర్ గవర్నమెంట్ కూడా 2018 నుంచి 2022 వరకు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒకటేసారి 60,000 ఉద్యోగాలు ఇచ్చేసరికి జాబులు వదిలేసి వచ్చాం మేము. అప్పుడు పేపర్ లీకేజ్ అని చెప్పేసి వాళ్ళు అప్పుడు ఆగమాగం చేశారు. కానీ ఈ గవర్నమెంటు మాకు ఆ పేపర్ లీకేజ్ లేకుండా మంచిగా అన్ని ప్రక్షాళన చేసి మంచిగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది కాబట్టి మేము ఓటేసాం. మేమేం బస్ యాత్రలు అలాంటి ఏం చేయలేము. మేము నిరుద్యోగులు మా తల్లిదండ్రులకు చెప్పేసి ఈ గవర్నమెంట్ వస్తే మాకు నోటిఫికేషన్స్ వస్తాయి, ఈసారైనా మేము జాబ్ కొట్టుకుంటాము. గవర్నమెంట్ జాబ్ అనేది తెలంగాణలో ఒక ఆత్మగౌరవం లాంటిది. ఓకే, ఎందుకంటే మన పోరాటం ఇంతకుముందు తెలంగాణ తెచ్చుకున్నదే ఒక రకమైన అంశము, అది నిరుద్యోగ అంశము. కాబట్టి మేము గవర్నమెంట్కి వస్తే నోటిఫికేషన్ వస్తాయని అనుకున్నాం, కానీ ఇంతవరకు నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేయలేదు. మీరు అన్న ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వకపోతే లోకల్ బాడీ ఎన్నికల దగ్గరలో ఉన్నాయి, ఏమన్నా ఉందా కార్యాచరణ? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచింది 2% ఓట్ బ్యాంక్ తోటి. అప్పుడు పేపర్ లీకేజ్ వల్ల చాలామంది నష్టపోయారు. వాళ్ళు ఏం చేశారంటే ఇంటింటికి వెళ్ళి బస్సు యాత్రని ప్లస్ లీకేజ్ వల్ల నష్టపోయిన స్టూడెంట్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ ముత్తాతలు అందరూ ఎవరెవరికి ఓటు హక్కు ఉందో ఒక్కొక్కరు 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి కాంగ్రెస్కి ఓటేయించారు. ఆ రోజు ఓటేయిస్తేనే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ నిలిచింది, ఆ 2% ఓట్ బ్యాంక్ తోటి గెలిచింది. ఈరోజు కంపల్సరీ ఈ వారం 10 రోజుల నుంచి చూస్తుంటే ప్రతి న్యూస్ పేపర్లో అశోక్ నగర్ కానీ దిల్సుఖ్ నగర్ కానీ ఖాళీ చేసి ఇంటికి వెళ్ళిపోతున్నారు. అంటే వీళ్ళందరూ మళ్ళీ దగ్గర 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని టీజీపీఎస్సీ వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళు అంటే నమోదు చేసుకున్నారు 30 లక్షల మంది. దాంట్లో 30 లక్షల మంది ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే దాదాపు 10 నుండి 15 నోటిఫికేషన్లు ఇస్తారు అని వీళ్ళ జాబ్ క్యాలెండర్లో పెట్టారు. ఎస్ఐపిసి కానీ, పవర్ సెక్టార్ కానీ, ఏడబ్ల్యూ కానీ, ఎఫ్బి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ లక్షల మంది ప్రిపేర్ అవుతున్నారు. అందరు కోచింగ్లోకి వచ్చారు, కోచింగ్లు అయినాయి కానీ నోటిఫికేషన్ లేదు, ఇప్పుడు ఇంటికి వెళ్ళినారు. సో కంపల్సరీ ఆ ప్రతి ఒక్క నిరుద్యోగి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ చుట్టుపక్కల 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి కంపల్సరీ ఓటు బ్యాంక్ ప్రభావితం అవుతుంది. ఆ 2% ఓట్లు కంపల్సరీ నిరుద్యోగుల నుండి ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో వాళ్ళకి కంపల్సరీ ఇంపాక్ట్ ఉంటుంది. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందే కొన్ని నోటిఫికేషన్లు ఇప్పుడు ఫైనాన్షియల్ అప్రూవల్ అయినాయి. ఇప్పుడు విద్యుత్ సంబంధించిన నోటిఫికేషన్లు అన్నారు, దీని గురించి చెప్పండి. ఏం చెప్పదలుచుకున్నారు? గవర్నమెంట్కి ఏమో అప్పీల్ చేస్తున్నారు? ఇప్పుడు విద్యుత్ శాఖ మంత్రి గారు భట్టి విక్రమార్క గారు సెప్టెంబర్లో సెప్టెంబర్ అక్టోబర్ ఈ సంవత్సరం బ్యాక్ ఎగ్జాక్ట్ ఖమ్మంలో వరంగల్లో 2 మీటింగ్స్లో దాదాపు 5,000 వేకెన్సీలు ఉన్నాయి, 2 నెలల్లో వస్తుందని వాళ్ళు అన్నారు. ఇది విద్యుత్ శాఖ మంత్రి గారు అన్న మాట. తర్వాత ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్, సిఎండీలు అంటే వాళ్ళ విద్యుత్ శాఖ ఆ కార్పొరేషన్ వాళ్ళ హెడ్స్ వాళ్ళు కూడా ఖమ్మం ఒక దగ్గర మీటింగ్ వరంగల్లో అయింది, ఒక మీటింగ్ వనస్థలిపురంలో అయింది హైదరాబాద్లో. 2 మీటింగ్లో వరుణ్ రెడ్డి గారేమో వరంగల్లో చాలా వరకు ఖాళీలు ఉన్నాయి, సబ్స్టేషన్లో స్టాఫ్ లేరు, మేము త్వరలో నింపుతామన్నారు.
ముషరఫ్ అలీ గారు ఎస్పీడీసీఎల్ సిఎండి వాళ్ళు వనస్థలిపురంలో మొన్న జూన్లో అన్నారు నోటిఫికేషన్ రెడీగా ఉన్నాయి, వేస్తాం. స్టాఫ్ చాలా కొరుతుంది, చాలా వరకు ఈ డిమాండ్ ఉంది, సప్లై అంటే కొరుతుంది, మెయింటెనెన్స్ లేదు కాబట్టి మేము చేస్తామన్నారు. లాస్ట్ ఇయర్ మేము డిసెంబర్లో విద్యుత్ శాఖ సెక్రటరీ, ఇప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ అయినా ఇంతకుముందు సుల్తానియా సార్ దగ్గర ఒక మాట అన్నారు, మరి రెడీగా ఉన్నాయి నోటిఫికేషన్ లేనికి ఎస్సీ వర్గీకరణ అని ఆపారు, అది అయిపోగానే మీరు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అన్నారు. మొన్న నవీన్ మిట్టల్ సార్ని కలిసాము, సార్ కూడా ఇప్పుడు ఎనర్జీ సెక్రటరీ, సార్ కూడా ఉన్నాయి, వీ లుక్ ఇంటూ ఇట్ చేస్తాం త్వరలో అన్నారు. ఈ త్వరలో అనే మాటే నడుస్తుంది. ఇది లాస్ట్ ఇయర్ అక్టోబర్లో అన్నది సంవత్సరం అయిపోతుంది, ఇంకెన్ని అక్టోబర్లో ఇట్లే గడవాలి. ఏం డిమాండ్ చేస్తున్నారు చెప్పండి ఫైనల్గా మీరు? మాది ఏం లేదు, ఆల్రెడీ ఫైనాన్షియల్ అప్రూవల్ అయిపోయి రెడీగా ఉన్నాయి. వాళ్ళు గవర్నమెంట్ ఓకే అంటే వారం రోజులు నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని ఎందుకు నాంచుతున్నారు? ఇలాగే ఎన్ని ఏళ్ళు ఇలాగే నాంచుతారు. చాలామంది మీరు డిప్యూటీ సీఎం గారు అన్న మాట విని చాలామంది ఈరోజు ఉద్యోగాలు వదిలేసుకొని అన్న వదిలేసుకొని హైదరాబాద్లో కోచింగ్ తీసుకొని రెడీగా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఎటు కాని స్థితిలో ఉన్నారు. నెల గడుస్తుంది, వాళ్ళు వస్తుంది అని వెయిట్ చేస్తున్నారు మీ మాట పట్టుకొని. రీసెంట్గా ఎమ్మెల్సీ వాళ్ళు వీళ్ళు కూడా త్వరలో ఉన్నాయి, పైప్ లైన్లో ఉన్నాయి, మా ఇంకా రెడీగా ఉన్నాయని కూడా అంటారు. రెడీగా ఉన్నాయని అటు పోలేక ఇటు ఉండలేక సంవత్సరం గడిచింది. మా ఏజ్ అనేది ఏజ్ లిమిట్ కూడా అయిపోతుంది. మాకు వెంటనే నోటిఫికేషన్లు కావాలి. విద్యుత్ శాఖలో అయితే రెడీగా ఉన్నాయి 5,000 వరకు వేకెన్సీలు, త్వరలో విడుదల చేయాలని మా హామీ. లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందు మాకు ఈ రాజకీయాలతో సంబంధం లేదండి, కార్యాచరణ ఏమీ లేదు. మేము నిజమైన నిరుద్యోగులము, మేము పొలిటికల్గా మా వెనక ఎవరూ లేరు. మా బాధ ఎందుకంటే మా ఏజ్ అయిపోతుంది, టైం అయిపోతుంది, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాము 2018 నుంచి అరకొర నోటిఫికేషన్స్ తోటి. కాబట్టి మీరు 2 లక్షల ఉద్యోగాలు కూడా ఎవరు ఒక సంవత్సరంలో నింపలేరు. ఎన్ని నింపుతారో అన్ని ఆ జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేసిన కొన్ని నోటిఫికేషన్స్ అన్న విడుదల చేసి మీరు స్థానిక సంస్థల ఇంకేం ఎలక్షన్స్కి వెళ్తే మీకే గవర్నమెంట్కే మేము ఓట్లు వేస్తాం. ఒకవేళ మీరు కనుక అలా చేయకపోతే ఇదంతా చాప కింద నీరులా ఉంటుంది ఉద్యమం అనేది, నిరుద్యోగ ఉద్యమం అనేది. ఒకవేళ బయటికి రాకపోయినా, మీకు మంది కనబడకపోయినా వాళ్ళ బాధలను వాళ్ళు ఏ రూపంలో తెలియజేయాలో ఆ రూపంలో తెలియజేస్తారు. మీరు నోటిఫికేషన్స్ కొన్ని ఇవ్వండి, ఎస్పెషల్లీ మా విద్యుత్ శాఖ అది నోటిఫికేషన్ ఇవ్వండి. మేము మీ అందరికీ మేమే సపోర్ట్ చేస్తాము, మిమ్మల్ని గెలిపిస్తాము. అలా కాకుండా కేసీఆర్ లాగా 2018లో నోటిఫికేషన్ ఇచ్చి 2022 వరకు 2018 నుంచి 2022 వరకు నోటిఫికేషన్స్ ఇవ్వకుండా ఒకే సంవత్సరంలో ఎలక్షన్స్ కోసం అని నోటిఫికేషన్స్ ఇస్తే ఏం జరిగిందో మీరు ప్రత్యక్షంగా చూశారు. సో కాబట్టి అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా సంవత్సరానికి కొన్ని 20,000 30,000 ఉద్యోగాలు అందులో ఖాళీలకు అనుగుణంగా నోటిఫికేషన్స్ ఇస్తే మీరు బాగుంటుంది. మాకు ఇలాంటి రోడ్ల మీదకి రావాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. సో ఈ మొత్తానికి నిరుద్యోగుల అంశం మళ్ళీ తెర మీదకి వచ్చింది. వాళ్ళు అడుగుతున్నది సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు మీరు ఇచ్చిన మాట ప్రకారం ఆ హామీ నెరవేర్చకపోయినా కూడా మీ వల్ల ఎన్ని వీలైతే అన్ని నింపండి, ఎన్ని నోటిఫికేషన్లు వీలైతే అన్ని నోటిఫికేషన్లు ఇవ్వండి. లేదంటే గతంలో కేసీఆర్ 2018 నుంచి 2022 వరకు ల్యాక్ చేసి లాస్ట్ ఎలక్షన్ పీరియడ్లో ఆ నోటిఫికేషన్లు ఇవ్వడం, అలా చేస్తే గతంలో ఏం జరిగిందో మీరు అందరూ కూడా చూసినాము. టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మేము పనిచేసినాం. లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి, లోకల్ బాడీ ఎన్నికలకు ముందే నోటిఫికేషన్లు ఇస్తే మా సపోర్ట్ మీకు ఉంటుంది. లేదంటే బై ఎలక్షన్ కావచ్చు, లోకల్ బాడీ ఎన్నికల్లో ఖచ్చితంగా మేము మీకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని చెప్పి నిరుద్యోగులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శశికాంత్తో భార్గవ్, మైక్ టీవీ.